ప్రతి ఆడపిల్లకి తండ్రి అంటే ధైర్యం. ఏ చిన్న కష్టం వచ్చినా మా నాన్నున్నాడు అన్న ధైర్యంతో బతుకుతారు. కానీ నువ్వు మా భయాన్ని అవుతున్నావు. ఆ మత్తులో నుంచి బయటకొచ్చి ఒక్కసారి ఆలోచించు నాన్న. నువ్వేం చేస్తున్నావో నీకే అర్థమవుతుంది. మీకు దండం పెడతాను నాన్న. దయచేసి వీళ్ళ సంతోషం గురించి మళ్ళీ ఆలోచించొద్దు. ఇలా అమ్మకానికి పెట్టొద్దు. ఆ అప్పు సంగతి నేను చూసుకుంటాను. నెల నెల ఇంటి ఖర్చులు కూడా పంపిస్తాను. ఇస్తావు. ఎన్నాళ్ళు ఇచ్చావుగా, ఇప్పుడు ఇస్తావు. బంగారు లాంటి సంబంధాన్ని చెడగొట్టి ముష్టి పడేస్తావు మాకు. తాగిందంతా దిగిపోయింది. అక్క, సమయానికి నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే మీ నాన్న దాని గొంతు కోసేవాడు. నాన్న ఇంత దిగజారిపోతాడని అనుకోలేదమ్మా. వ్యసనాలకి బానిసైన మగాడు కుబుసం పట్టి కన్న బిడ్డల్నే మింగేసే పాముతో సమానం. ఇంకా మీ నాన్న మారడు. మా బతుకులింతే. ఇప్పుడు ఆ 4 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ఎలా వాళ్ళ అప్పు తీర్చాలి? ఆ అప్పు గురించి నువ్వు మర్చిపోమ్మా. ఎలాగోలా ఆ అప్పు నేను తీరుస్తాను. ఇంటి బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. అయినా నువ్వైనా ఎక్కడి నుంచి తెస్తావమ్మా? ఓ ఇంటికి కోడలయ్యాక ఈ ఇంటి బాధ్యతలు ఎలా తీసుకుంటావు? ఆ ఇంటికి కోడలైంది ఈ ఇంటికి కూతురయ్యాకేనమ్మా. కష్టాల్లో ఉన్న పుట్టింటిని వదిలేసి అత్తారింట్లో సుఖంగా ఎలా ఉంటాను? మీరు దాని గురించి ఏం దిగులు పడద్దు. అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. ఆడపిల్లంటే కన్నీళ్లు కాదు, ధైర్యం. ఈ కన్నీళ్లలో కొన్ని తరాలు కరిగిపోయాయి. ఈ తరం అలా కాదు. అందుకే ఆడపిల్ల అంతరిక్షం దాకా ఎగిరింది. నువ్వు ఈ తరం ఆడపిల్లవి. అది గుర్తుపెట్టుకో చాలు. వేలకు వేల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? మీ కూతురు నాకు ఇస్తానంటే నేను ఇచ్చిన డబ్బులు అవి. ఒక 2 నెలలు ఆగు. నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను. ఇప్పుడు ఇల్లు గడిచేదెలా, మేం బతికేదెలా? ఆ అప్పు సంగతి నేను చూసుకుంటాను. నెల నెల ఇంటి ఖర్చులకు కూడా పంపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. నేను మీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నాను. అంటే నేను మళ్ళీ పాట పాడాలి అనుకుంటున్నాను సార్. మీ దగ్గర ఏవైనా అవకాశాలు ఉంటే చెప్పండి సార్. అవకాశం ఉన్నప్పుడు రావాలి, అంతేకాని మనం కావాలనుకున్నప్పుడు అవకాశాలు రావు. హలో, మార్నింగ్ సార్. నన్ను పాడమని చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు.
ఇప్పుడు పాడతాను సార్. ఒక్క అవకాశం ఉంటే ఇప్పించండి. ఎవరికి ఫోన్ చేసినా ఎక్కడ ఏ అవకాశం లేదంటున్నారు. నాన్న తీసుకున్న అప్పు తీరుస్తానని నేను వాళ్ళకి మాటిచ్చాను. ఆ అప్పు తీర్చాలి అంటే అవకాశం రావాలి కదా. నా సొంతంగా నేను అప్పు తీర్చాలి అంటే నాకున్న దారి పాటలు పాడటమే. కానీ ఎవరు అవకాశం ఇవ్వడం లేదు. ఏం చేయాలి? ఎలా అప్పు తీర్చాలి? దా దా ఆడుకుందాం ఆడుకుందాం. బంగారాన్ని తాకొద్దని చెప్పాను. మళ్ళీ మళ్ళీ తనతో నీకేంటి పని? ప్రేమ ఏంటి నువ్వు? తెలుసో తెలియకో బంగారాన్ని దగ్గరకు తీసుకుంది. అదేదో తప్పన్నట్టు తన్ని కొడతావేంటి? కొట్టక చూస్తూ ఊరుకోవాలా? చూడు ఎలా దగ్గుతుందో. తను దగ్గుతుంటే ఆ తుంపర బంగారం మొహం మీద పడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా అలా దగ్గుతుంటే రేపు బంగారానికి ఏదైనా అయితే అది తప్పు అని చెప్పాలి, అంతేగాని కొడతారా? మాట చెప్తే అర్థం కాదు కదా. అదే పిచ్చిది కదా, అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. ఏంటి ప్రణయ్ నువ్వు కూడా? తనేం చేసినా మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు శివాగ్ని? ప్రేమ చెప్పింది కూడా కరెక్టే కదా. అదా విధంగా రోగిష్టిదానిలా దగ్గుతూ ఉంటే అలా వదిలేస్తే ఎలాగా? ఏ ఆస్తమా వచ్చిందో ఏంటో. నిజమే కదా అమ్మమ్మ చెప్పినట్టు. అలాంటి డిసీజ్ ఏదైనా వచ్చుంటే అందరికీ ప్రాబ్లమే. ముందు తనని తీసుకెళ్లి ఏ హాస్పిటల్లోనైనా జాయిన్ చేయమని చెప్పు ప్రణయ్. అవన్నీ వాళ్ళ అమ్మ వచ్చాక చూసుకుంటుందిలే. అప్పటి వరకు మనం భరించాల్సిన అవసరం ఏముంది? శివాగ్ని, చిన్నపిల్ల ఉన్న ఇంట్లో అలా దగ్గుతూ ఉండటం మంచిది కాదు. ముందు తీసుకెళ్ళి తనకేమైందో ఏంటో చూపించు. అందరికీ తన అడ్డుగా అయిపోయింది. పిచ్చిది అన్న జాలి కూడా లేకుండా పోయింది. పిచ్చిది కదా అని జాలిపడి మనము పిచ్చివాళ్ళం కాలేంగా. అసలు ఈ డిస్కషన్ ఎందుకు శివాగ్ని? ముందు తన హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించు. పద పద. నాకు స్నేహాన్ని చూస్తుంటే భయంగా ఉంది ప్రణయ్. నాకు నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. ఎందుకు భయమేస్తుంది ప్రణయ్? ఏం తప్పు చేస్తున్నానని నీకు భయమేస్తుంది? నా ఇంటి విషయాలు నీకు పూర్తిగా తెలుసు. అల్లుడిగానే కాదు, కొడుకులా ఉంటానని నువ్వే చెప్పావు. అలాంటిది ఈరోజు నా ఇంటికి నేను వెళ్ళడం, వాళ్ళ బాధ గురించి ఆలోచించటం నీకు తప్పుగా అనిపిస్తుందా? అసలు నువ్వు ఆలోచించాల్సింది ఆ స్నేహ గురించి. తనని మనం ఎందుకు భరించాలి చెప్పు? అది పిచ్చిదని నటిస్తూ మనల్ని నమ్మిస్తుంది. ఆ విషయం తెలుసా? నటించటం? అవును, నటిస్తుంది. లేదంటే ఫుట్పాత్ మీద ఐస్ క్రీంలు అమ్మేదాన్ని డాక్టర్ అని తీసుకొస్తే అర్థమైనా కామ్గా ఎందుకుంటుంది? ప్రేమకు నిజం తెలిసిపోయిందా? తెలిసి నా దగ్గర దాచిపెట్టిందా?
సరేలేమ్మా, ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఎలాగూ దాన్ని బయటికి పంపించావు కదా, ఈ రోజైనా ప్రశాంతంగా మీ ఇద్దరికీ ఆ శుభకార్యం కాస్త జరిపిస్తాను. ఇప్పుడు ఎందుకులే నానమ్మా? మంచి ముహూర్తం రావాలంటే 2 నెలలు ఆగాలి. ఎలాగూ ఈరోజు మంచి రోజే, పైగా ఆ దరిద్రం ఇంట్లోంచి వెళ్ళిపోయింది కాబట్టి దుర్ముహూర్తం పోయినట్టే. కాబట్టి ఈరోజే ఆ శుభకార్యం ఏర్పాట్లు జరిపిస్తాను నాన్నా. ఏంట్రా, ఏం మాట్లాడరేంటి? అలా మీరు ఆలోచిస్తూ నుంచుంటే ఇంకా 2 నెలలు ఆగాలి. అప్పటిదాకా దూరంగా ఉంటే ఇలా దూరం పెరుగుతూనే ఉంటుంది. ఏంటి శివాగ్ని, అంత సీరియస్గా ఉన్నావు? అది నన్ను కొట్టిందనా? చంప మీద కొట్టిన దెబ్బ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే అది నన్ను కొట్టినందుకు బాధగా లేదా? ఇలాంటి చిన్న చిన్న దెబ్బలకి బాధపడితే ప్రయోజనం ఏముంది? అంతేలే, కొట్టింది నన్ను కదా. నిన్ను కొట్టి ఇంట్లో దాని ఆధిపత్యం అది చూపిస్తుంది. మనమేం చేయలేమా? ఆ? ఎందుకు చేయలేము? కష్టపడి నేనేదో ఒకటి ప్లాన్ చేస్తాను. హే, ఇది నాది ఇది నాది అంటూ నువ్వు దాన్ని నాశనం చేయొచ్చు. నిన్ను ఏదో చేద్దామని నేను అనుకుంటే నువ్వు నన్ను ఏదో చేస్తున్నావు. మనిద్దరిని ఇటు పంపించి మా ముసల్ది వాళ్ళిద్దరికి శోభనానికి ఏర్పాట్లు చేస్తుంది. అవునా? మనం బయటికి వెళ్తే ఎలా? ఇంటికి వెళ్దాం పద. వెళ్ళి ఏం చేద్దాం? ఉందిగా నా పిచ్చి అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ శోభనాన్ని చెడగొడతాను. అప్పుడు ప్రేమ కాదు, ఈసారి ప్రణయ్ చంప పగలు కొడతాడు. మరి ఎలా? ఆ శోభనం జరగదు. ఎలా? ఎలా అనేది మాత్రం అడక్కు, ఆపడం మాత్రం పక్కా. మనం బయట ఉంటే ఇంట్లో శోభనాన్ని ఎవరు ఆపుతారు? ప్రస్తుతానికి నాకు తెలీదు. ఆగరా ఆగరా రే 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 నా గడ్డం రా. రే 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 ఆగరా ఆగరా రే ఆగరా రే రే వదలరా, నాదిరా, నా బొచ్చురా ఇది. వదలమంటే? నిన్ను ఏయ్ ఏయ్! ఏయ్ చేతి శివాగ్ని, చూడమ్మా, నా కొట్టుకాడ వెంట్రుకలు కొట్టేసి పారిపోతున్నాడు. ఎవరు పట్టించుకోక చివరికి చూడమ్మా నాకు ఏ గతి పట్టిందో. ఎంటుకలు దొంగిలించాల్సిన అవసరం వచ్చింది. ఎవరు పట్టించుకోకపోవడం ఏంటి అంకుల్? మీకు మేమున్నాం. ఆ? ఏయ్, నీ బ్యాగ్ తీసుకెళ్ళు. వెళ్ళు. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది అంకుల్. నన్ను చూసి బాధపడే ఒకే ఒక్క మనిషివి నువ్వేనమ్మా. ఇక్కడ మీరిలా బాధపడుతుంటే అక్కడ ప్రేమ శోభనానికి రెడీ అవుతుంది. ఎలా రెడీ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. శోభనమా? శోభనమే, అది ఈ రోజే. చూసావమ్మా, తండ్రి కోటర్ లేక బాధపడుతున్నాడని లేకుండా దాని ఆనందం అది చూసుకుంటుంది. నేను బతకడానికి నా దారేదో నేను చూసుకుని వచ్చి నా కూతురు దాన్ని కూడా చెడగొట్టింది. వాళ్ళప్పుడు నేను తీరుస్తాను, నీ అవసరాలకు నేను డబ్బిస్తాను అని
నమ్మకంగా చెప్పి ఇప్పుడు నా వైపు చూడటం లేదు. చూసావా స్నేహ, ఎంత అన్యాయమో. అవును, వింటుంటే నాకే చాలా బాధగా ఉంది. అవును అంకుల్, మీకు న్యాయం జరగాలి. రాత్రి ఇంటికి వెళ్లారంటే ప్రణయ్ కూడా ఇంట్లోనే ఉంటాడు. మీ బాధంతా అక్కడ కక్కేయండి. ఆ, ఆ, ఆ. ఒక్క నిమిషం. ఇవి ఖర్చులు కొంచండి. ఓ జీసస్, గాడ్ బ్లెస్ యూ. నువ్వు నాకెందుకు కూతురుగా పుట్టలేదమ్మా? జీసస్, నా కూతురుగా పుట్టించొచ్చు కదా. ఆయన మీకు అలా అవకాశం ఇవ్వకపోయినా ఇలా ఇచ్చాడు కదా. నేను చెప్పినట్టు చేయండి చాలు. మిమ్మల్ని నేను చూసుకుంటాను. నువ్వు ఆ మాట చెప్తుంటే ఓల్డ్ మంకు ఓదారుస్తున్నట్టుగా ఉంది. ఆయనెవరు? ఆ? ఆయన నా బోటి పేద తాగుబోతుల పాలిట దేవుడు. సరే, నేను చెప్పేది వినండి. ఇక నాకు వదిలేమ్మా, నేను చూసుకుంటాను. Gods must be crazy. Gods must be crazy. God bless you. ఉంటానమ్మా. ఏంటి ప్రాబ్లం? ఇదే ప్రాబ్లం డాక్టర్ గారు. కంటిన్యూస్ గా దగ్గుతూనే ఉంది. ఒకసారి రండి. నోరు తెరవండి. ఇక్కడ పెయిన్గా ఉందా? ఉంది. ఇటు ఉంది. కొంచెం గట్టిగా గాలి పీల్చుకోండి. దగ్గరప్పుడు నొప్పి వస్తుందా? ఓకే. ఇది కోల్డ్ వల్ల ఎలర్జీ వల్ల వచ్చింది కాదు. సంథింగ్ ఈజ్ రాంగ్. అవును డాక్టర్ గారు, తాగకూడదు ఒకటి తాగింది. అప్పటి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటది? డాక్టర్, దాని గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. దానివల్ల యూజ్ ఏం లేదు. మీరు చెక్ చేసి ఈ దగ్గు తగ్గించగలరా లేదా చెప్పండి. తగ్గుతుంది, బట్ ఒక మైనర్ ఆపరేషన్ చేయాలి. చేసేయండి డాక్టర్ గారు. ఎప్పుడు చేస్తారు? చిన్న ప్రాబ్లమే కాబట్టి ఈరోజే చేస్తాను. ఈలోపు కొన్ని టెస్టులు రాస్తాను, అవి చేయించాలి కాబట్టి అడ్మిట్ చేయండి. ష్యూర్. నర్స్, మేడంని అడ్మిట్ చేసుకొని ఈ టెస్టులు చేయండి. అలాగే సార్. రండి మేడం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు శివాజ్ఞి? మరి ఇలా దగ్గుతూనే ఉంటావా? నేనేదో చెయ్యాలనుకుంటే నువ్వేదో చేసావు. జరిగిపోయిన దాని గురించి ఎందుకు పదే పదే గుర్తు చేస్తావు? నువ్వు చేసిన పని అలాంటిది. ఇదే నీ ప్లేస్లో ఆ ప్రేమ ఉండుంటే నీ మీద ఎలా చిరాకు పడ్డాడో అదే చిరాకు దాని మీద పడేవాడు. ఇంట్లోంచి బయటకు పంపించేవాడు. ఆ అవకాశం లేకుండా చేశావు కాబట్టి ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది. ముందుగా నాతో ఒక మాట చెప్పుంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కదా. చెప్పకపోయినా నేనంత ప్రేమగా దానికి కాఫీ ఇచ్చానంటే అర్థం చేసుకోవాలి కదా. ముందు వెనుక ఆలోచించకుండా కాఫీ తాగేశావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు? సర్లే పద. నువ్వు ఇలా దగ్గుతుంటే నాకే చిరాకొస్తుంది. పద. ఈ కోటీశ్వరుడు అల్లుడు గారు ప్రేమను పొందే అదృష్టం లేక మొదటి భార్య చనిపోయింది. మీ అమ్మాయికి పెద్ద కష్టమే ఉండదండి. మా పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పట్టునుంటే చాలు.
ప్రభు మాకే పరీక్ష. ఎందుకు ఇలా మమ్మల్ని శోధిస్తున్నావు?